విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నిస్తున్నారు. ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మొదటి షిఫ్ట్ ముగించుకుని కార్మికులతో వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బస్సులకు అడ్డుగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాసితులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులతో నిర్వాసితులు గొడవకు దిగారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నించారు. ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మొదటి షిఫ్ట్ ముగించుకుని కార్మికులతో వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బస్సులకు అడ్డుగా రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాసితులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులతో నిర్వాసితులు గొడవకు దిగారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నించారు. ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మొదటి షిఫ్ట్ ముగించుకుని కార్మికులతో వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బస్సులకు అడ్డుగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాసితులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులతో నిర్వాసితులు గొడవకు దిగారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. స్టీల్ ప్లాంట్ ముట్టడికి నిర్వాసితులు ప్రయత్నించారు. ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు ట్రై చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మొదటి షిఫ్ట్ ముగించుకుని కార్మికులతో వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బస్సులకు అడ్డుగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు నిర్వాసితులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. పోలీసులతో నిర్వాసితులు గొడవకు దిగారు. దాంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. Hadi